పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో బుధవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరంలో జిల్లాలోని పలు మండలాల నుంచి యువకులు రక్తదానం కోసం తరలివచ్చారు. మెగా రక్తదాన శిబిరంలో ఎస్పీ అఖిల్ మహాజన్ స్వయంగా రక్తదానం చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ రక్తదానంపై అపోహలు వీడి ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ శిబిరంలో సుమారు 1000 యూనిట్ల రక్తం సేకరించారు. 1 యూనిట్ రక్తం ముగ్గురికి ఉపయోగపడుతుందని ఎస్పీ అన్నారు. ఇట్టి కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, ఏఎస్పీ సురేందర్ రావు, డీఎస్పీలు జీవన్ రెడ్డి, పోతారం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చాలా మంది పోలీసు వాళ్ళు వాళ్ళ ప్రాణం త్యాగించి ఇప్పుడు మనం ఆదిలాబాద్ చాలా ప్రశాంతంగా నడుస్తుంది. మనం అదే దానికి గుర్తు పెట్టుకొని ఈ రోజు మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే పోలీస్ ఎట్లయినా పని చేసి ఆ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి డీసెంట్ సెక్యూరిటీ తీసుకొస్తారు. అట్లాగే ఆ బ్లడ్ డొనేషన్ కూడా ఒక బ్లడ్ బాటిల్ ఉంటే ఒక బ్లడ్ బ్యాంక్ అంటే ఒక బ్లడ్ బాటిల్ అంటే చాలా మంది లైఫ్ సేవ్ చేస్తారు. హీమోఫిలియా ఉండొచ్చు, కలీజ్మే ఉండొచ్చు, లేకపోతే ఈ బ్లడ్ లాస్ ఉండొచ్చు, బ్లడ్ క్యాన్సర్ ఉండొచ్చు. దానిలో చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా మన ఇక్కడ లోకల్ జిల్లాలో నేను చూసింది ఏంటంటే, నేను విలేజెస్ పోయినప్పుడు కూడా చూస్తానంటే హెచ్బి చాలా మందిలో తక్కువ ఉన్నాయి. ఆ ట్రైబల్ ఉండొచ్చు, లేకపోతే లోకల్ విలేజెస్ లో కూడా హెచ్బి చాలా తక్కువ ఉన్నాయి. సో ఈ బ్లడ్ డొనేషన్ వాళ్ళకి మైండ్ లో పెట్టుకొని అవసరం వాళ్ళకి డెఫినెట్ గా పడుతుంది. రిమ్ డైరెక్టర్ గారితో మాట్లాడితే రెగ్యులర్ గా వాళ్ళకి చాలా అవసరాలు పడుతున్నాయి. ఎందుకంటే హెచ్బి చాలా తక్కువ ఉన్నాయి జనాలు. సో అక్కడ కూడా వీళ్ళకి హెల్ప్ అవుతుంది. అదే దానిలో మైండ్ లో పెట్టుకుని బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు మన అంటే జిల్లాలో పాత జిల్లాలో నక్సల్ చూసాం. ఇప్పుడు నక్సలిజం అంటే మన జిల్లాలో లేకపోతే మన తెలంగాణ స్టేట్ లో మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు చేంజెస్ అయినాయి. అంటే పోలీస్ కి కూడా ఇప్పుడు సేఫ్టీ సెక్యూరిటీ జనాలకి ఇవ్వాలి, ప్లస్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలంటే కొన్ని మెట్రిక్స్ చేంజ్ అయ్యాయి. బట్ మళ్ళీ మన పోలీస్ సిబ్బంది అట్లాగే గట్టిగా వాళ్ళ పని చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ గా దసరా, గణేష్, దుర్గా పూజ లేకపోతే దివాళీ జరిగినాయి. చాలా మంది వాళ్ళు అందరూ వాళ్ళ ఫ్యామిలీస్ తో సెలబ్రేట్ చేస్తారు. బట్ మన పోలీస్ వాళ్ళు లోకల్ బయట మీ అందరి కోసం సేఫ్టీ సెక్యూరిటీ మీకు మంచి వాతావరణం ఇవ్వాలి, ఏమి ఇష్యూ కాకుండా అన్ని ఫెస్టివల్స్ జరగాలి. వాళ్ళ బయట డ్యూటీ చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీతో సెపరేట్. సో వాళ్ళ కోసం ఈ రోజు మనం ఈ వీక్ మొత్తం వారం ప్రతిరోజు ఏమైనా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తాము. సో అందరు పబ్లిక్ లో కూడా మనకి ఏంటంటే మీరు కూడా దానిలో ప్రతి ప్రోగ్రామ్ లో పాల్గొని ఆ పోలీస్ కి ఇంకా కొంచెం మోటివేట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చిన అందరు ప్రతి ఒక్కరికి ఇదే